హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి హ్యాపీ న్యూ ఇయర్ ఫోటో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. అది కూడా నేను సింపుల్గా కైన్ మాస్టర్లోనే నేర్చుకోబోతున్నాం అనమాట. నేను ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ అన్నీ మీకు కైన్ మాస్టర్లోనే ప్రొవైడ్ చేస్తున్నా. నా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ని పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 4:5 రేస్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అని ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఫోటో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎలాంటి ఫోటో అయినా పర్లేదు. సో మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదే ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేయండి. తర్వాత డూప్లికేట్ యాజ్ లేయర్ అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇట్లానే ఉంచండి. బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2025 సో ఇట్లా ఎంటర్ చేసుకుని ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా జూమ్ చేసుకోండి పెద్దగా. ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత డబుల్ ఏ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టోర్ ఐకన్ పై క్లిక్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో యాంటోన్ అనేది సెర్చ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఫాంట్ అనేది వస్తుంది. ఈ ఫాంట్ని ఇన్స్టాల్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకున్నాను కనుక ఆ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ పై క్లిక్ చేశాను. చూసారు కదా, ఫాంట్ అనేది యాడ్ అయింది. ఇందుకన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. తర్వాత 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది చేసుకోండి. ఇట్లా సెండ్ టు బ్యాక్ ఇట్లా చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఏంటంటే ఈ డూప్లికేట్ యాజ్ లేయర్ అని కనిపిస్తుంది కదా, ఆ ఫోటోపై క్లిక్ చేసి రీప్లేస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. మీరు ఏ ఫోటో అయితే స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకున్నారో అదే ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. హెచ్డి క్వాలిటీలోని 1 క్లిక్తో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చండి. చూసారు కదా, టెక్స్ట్ అనేది వెనక వైపు ఉండేటట్టు ఉంటుందన్నమాట. ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి పర్ఫెక్ట్గా. ఇట్లా నేను ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా, మీరు కూడా ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇదే టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేయండి. తర్వాత అదే టెక్స్ట్ పై క్లిక్ చేసి 3 డాట్ డూప్లికేట్ ఇట్లా డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అనేసి ఎంటర్ చేసుకోండి. ఇట్లా తర్వాత ఒకపై క్లిక్ చేయండి. తర్వాత దీన్ని ఇట్లా కాస్త జూమ్ అనేది చిన్నగా ఇట్లా తగ్గించుకోండి. నేను ఇట్లా తగ్గించుకుంటున్నా. ఇందులో మీకు ఎక్కడ కావాలన్నా అక్కడ మీరు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇట్లా పెట్టుకొని సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. చూడండి, ఇట్లా చేసుకున్నా, చూస్తున్నారు కదా. కిందికి స్క్రోల్ చేసి షాడో ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని బ్యాక్ వచ్చండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇట్లా చూస్తున్నారు కదా, దాని తర్వాత బ్యాక్ వచ్చండి. ఆల్మోస్ట్ మన ఇమేజ్ అనేది ఎడిటింగ్ కంప్లీట్ అయినట్టే. సో ఇంకా మీకు నేమ్ కావాలంటే మీ పేరు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు. సో నాకైతే నచ్చిందనేసి అనుకుంటా. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ ఫోటో అనేది సేవ్ చేసుకోవాలి. ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్యాప్చర్ అండ్ సేవ్ అనే ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో ఎంత ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.